హలో ఫ్రెండ్స్, నేను ది మెమొరీ అబౌట్ యూ పార్ట్ 18ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ డ్రామా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చివరి వరకు చూడండి. కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ డ్రామా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. హైప్ అనే బటన్ క్లిక్ చేస్తే ఈ వీడియో ఇంకా ఎక్కువ మెంబర్స్కి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ మీకు వీలైతే హైప్ బటన్ని కూడా క్లిక్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. పార్ట్ 17 ఎండింగ్లో షేన్ హోకి చేంగ్ జిన్ రియల్ నేమ్ చేంగ్ పెంగ్ అని తెలుస్తుంది. వెంటనే అతన్ని కలిసి మాట్లాడుతుంటాడు. ఇప్పుడు చేంగ్ జిన్ ఏం చేయబోతున్నాడో చూద్దాం. షేన్ హో చేంగ్ జిన్ తో ఈ రోజు మీ డాడ్ ని ఎయిర్పోర్ట్ లో చూశాను. జేంగ్ మీ డాడ్ ని పికప్ చేసుకున్నాడని చెప్పడంతో తనకి హార్ట్ ఆగిపోయినట్టు అనిపిస్తుంది. కళ్ళు రెడ్ గా అయిపోతాయి. వెంటనే నీకేం కావాలని అడుగుతాడు. నువ్వే యాన్చిన్ డాడ్ ని చంపేసి మళ్ళీ నువ్వే దొంగచాటుగా తన లైఫ్ లోకి వచ్చావు. మళ్ళీ ఏం జరగనట్టుగా ఒక మంచి హస్బెండ్ గా మంచి అల్లుడుగా ఉంటున్నావు. ఒకవేళ ఏదో ఒక రోజు యాన్చిన్ కి నిజమంతా తెలిసిపోతే ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా అని షేన్ హో చాలా సీరియస్ గా అడుగుతాడు. చేంగ్ జిన్ చాలా సాడ్ గా ఫీల్ అవుతూ తనకి ఈ నిజం ఎప్పటికీ తెలిసే ఛాన్స్ లేదని అంటాడు. దాంతో షేన్ హో, మా మామ్ కూడా ఒకప్పుడు ఇలాగే అనుకుంది, బట్ చివరికి ఏమైంది, నాకు నిజం తెలిసిందిగా, అలాగే నువ్వు చేసింది కూడా ఏదో ఒక రోజు తనకి తెలుస్తుందని షేన్ హో చెప్తుంటాడు. దాంతో చేంగ్ జిన్ స్మైల్ చేస్తూ, ఇప్పుడు నేను ఈ సిచ్యువేషన్ నుంచి పారిపోతే సొల్యూషన్ దొరుకుతుందా అని అంటాడు. ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావని షేన్ హో అడగడంతో చేంగ్ జిన్ ఆ రోజు ఏం జరిగిందో చెప్తాడు. ఆ రోజు యాన్చిన్ డాడ్ నా చేతుల్లో చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. అప్పుడు నాకు ఎంత భయం వేసిందో నీకు తెలుసా? అతను నా చేతుల్లో చనిపోయాడు. నేనేం చేయలేకపోయాను. ఆ సిచ్యువేషన్ లో నువ్వుంటే ఏం చేసేవాడివి చెప్పు? వాళ్ళ ఫ్యామిలీని కూడా ఫేస్ చేయలేం, క్షమించమని అడగలేం. నా ప్లేస్ లో నువ్వుంటే ఏం చేసేవాడివని అడుగుతుంటాడు. షేన్ హో సైలెంట్ గా ఉంటాడు. ఇది జరిగి 5 years అవుతుంది. 5 years లో ఒక్కరోజు కూడా నేను సరిగ్గా నిద్రపోలేదు. నాకు నేనే లోపల చాలా బాధపడుతున్నాను. చాలా మంచి థెరపిస్ట్ల దగ్గరికి కూడా వెళ్ళాను, బట్ ఎవ్వరు కూడా నా హెల్త్ ని క్యూర్ చేయలేకపోయారు. మెంటల్ గా నేను చాలా సఫర్ అవుతున్నా. ఆ రోజు నుంచి ఒక్కసారి కూడా నేను డ్రైవ్ చేయలేదు, ఎందుకంటే నాకు చాలా భయం. ఆ రోజులాగే మళ్ళీ జరుగుతుందేమోనని భయపడుతున్నానని చేంగ్ జిన్ అంటాడు. అలాగే వాళ్ళకి ఏదో ఒక హెల్ప్ చేయాలనుకున్నా, బట్ ఏం చేయలేకపోతున్నానని ఎంత బాధపడ్డానో నీకేం తెలుసని అంటాడు. దాంతో షేన్ హో చాలా సీరియస్ గా, నువ్వు చేసిన దానికి నీకు ఈ శిక్ష పడాల్సిందే అని అంటాడు. బట్ నువ్వు ఇలా దొంగతనంగా యాన్చిన్ లైఫ్ లోకి రాకుండా ఉండాల్సిందని అంటాడు. దాంతో చేంగ్ జిన్, ఫస్ట్ నేను తనకి హెల్ప్ చేయాలనుకున్నా, తనని ప్రొటెక్ట్ చేయాలనుకున్నా, అలాగే తను వేసే ప్రతి స్టెప్ లో తనకి హెల్ప్ఫుల్ గా ఉండాలనుకున్నా. మీ రిలేషన్షిప్ సక్సెస్ఫుల్ గా ఉండాలని నాకు వీలైనంత హెల్ప్ చేయడానికి చాలా ట్రై చేశా. మీరు హ్యాపీగా ఉంటారనుకున్నా, బట్ చివరికి ఏమైందని నవ్వుతుంటాడు. నువ్వన్నట్టు నిజంగానే ఈ ప్రపంచంలో ఏ సీక్రెట్ కూడా దాచలేమని అంటుంటాడు. దాంతో షేన్ హో చాలా సాడ్ గా ఫీల్ అవుతూ మనిద్దరం హంతకులమని అంటాడు. ఇంకోవైపు యాన్చిన్ తన మామ్ ఫుడ్ ప్రిపేర్ చేసి టేబుల్ పైన పెట్టి చేంగ్ జిన్ కోసం వెయిట్ చేస్తుంటారు. యాన్చిన్ చేంగ్ జిన్ కి కాల్ చేస్తుంది, కానీ కనెక్ట్ అవ్వదు. దాంతో యాన్చిన్, మామ్ నేను బయటికి వెళ్లి చూసేస్తానని చెప్పి వెళ్తుంది. ఇక షేన్ హో అక్కడి నుంచి వెళ్లే ముందు ఈ సీక్రెట్ ని నువ్వు యాన్చిన్ కి తెలియకుండా దాచించడమే బెటర్ అని చాలా సీరియస్ గా చెప్పి వెళ్తుంటాడు. చేంగ్ జిన్ చాలా టెన్షన్ పడుతుంటాడు. అప్పుడు యాన్చిన్ వచ్చి నువ్వు ఇక్కడేం చేస్తున్నావని అడుగుతుంది. షేన్ హో అక్కడి నుంచి వెళ్లేటప్పుడు తనని బ్యాక్ నుంచి చూస్తుంది. దాంతో చేంగ్ జిన్ టెన్షన్ పడుతూ నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని చెప్పి లోపలికి తీసుకెళ్తుంటాడు. నెక్స్ట్ షేన్ హో జాన్యూన్ ని కలిసి తనతో జరిగిందంతా చెప్పి చాలా బాధపడుతుంటాడు. దాంతో జాన్యూన్, అంటే నువ్వు ఇప్పుడు యాన్చిన్ ని వదిలేస్తున్నావా అని అడుగుతాడు. అలాగే చేంగ్ జిన్ మర్డర్ చేశాడు, నేను పోలీసులకి కాల్ చేసి వెంటనే అతన్ని అరెస్ట్ చేపిస్తానని అంటాడు. దాంతో షేన్ హో వద్దని చెప్తాడు. అది జస్ట్ యాక్సిడెంటల్ గా జరిగిపోయింది. యాన్చిన్ ఫాదరే రెడ్ లైట్ క్రాస్ చేసి పరిగెత్తుకుంటూ రావడంతో అతనికి యాక్సిడెంట్ అయింది. లీగల్ గా చూస్తే చేంగ్ జిన్ మిస్టేక్ ఏం లేదని చెప్తాడు. అయితే నేను యాన్చిన్ కి కాల్ చేసి చెప్తాను, తనకి కూడా అసలు నిజమేంటో తెలియాలి కదా అని జాన్యూన్ అంటాడు. ఒకవేళ నువ్వలా చేస్తే యాన్చిన్ లైఫ్ నాశనం అవుతుంది, అలాగే మన ఫ్రెండ్షిప్ కూడా ఎండ్ అవుతుందని షేన్ హో అంటాడు. దాంతో జాన్యూన్ చాలా షాక్ అవుతూ అసలు ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావని అడుగుతాడు. నువ్వే ఒకసారి నాతో చెప్పావు కదరా, సాషా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందని, ఓతోంగ్ నీతో చెప్పిందని అన్నావు కదా, అలాగే తన మామ్ కూడా హ్యాపీగా ఉంటుందని చెప్పావు. మరి ఇప్పుడు ఈ నిజమంతా యాన్చిన్ కి తెలిస్తే అంతా నాశనం అవుతుందని షేన్ హో అంటాడు. ఆల్రెడీ నేను ఒకసారి తనని బాధ పెట్టాను, మళ్ళీ నేను తనని బాధ
పెట్టలేనని చెప్తాడు. దాంతో జాన్యూన్ మరి నువ్వేం చేస్తావు, ఇలాగే ఒంటరిగా బాధపడుతూ ఉంటావా అని అనడంతో నేను ఆల్రెడీ యాన్చెన్ కి దూరం అయ్యాను, మళ్ళీ తనకి దగ్గర అవ్వాలని అనుకోవట్లేదని అంటాడు. అలాగే యాన్చెన్ కి ఎక్కువ సపోర్ట్ గా ఉండేది కూడా చేంజినేనని చెప్తాడు. ఇక జాన్యూన్ సాడ్ గా ఫీల్ అవుతూ సరే నేను ఎవరితో ఈ నిజం చెప్పనులే, బట్ నువ్వు అంతా మర్చిపోయి న్యూ లైఫ్ ని స్టార్ట్ చేయాలి, మనం తనని పూర్తిగా మర్చిపోవాలి, కాలేజ్ లో తనని కలవక ముందు ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళమో మళ్ళీ అలా ఉందామని జాన్యూన్ అంటాడు. బట్ షేన్ హో చాలా సాడ్ గా ఫీల్ అవుతుంటాడు. నేను యాన్చెన్ ని మర్చిపోలేనని చెప్తాడు. దాంతో జాన్యూన్ ఏం చేయలేక కోక్స్ తాగుతుంటాడు. షేన్ హో చాలా బాధపడుతుంటాడు. ఇంకోవైపు చేంజిన్ తన రూమ్ లో కూర్చొని చాలా టెన్షన్ పడుతుంటాడు. ఆ రోజు ఏం జరిగిందో గుర్తు చేసుకుంటాడు. జేంగ్ చేంజిన్ తో మాట్లాడుతూ మీ మామ్ డాడ్ నీకోసం చాలా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు యుఎస్ నుండి వస్తావో అని ప్రతిరోజు నీకోసం చాలా ఎదురు చూస్తున్నారు, ఫైనల్లీ నువ్వు వచ్చేసావు, వాళ్ళు నీకోసం ఈ కార్ ని గిఫ్ట్ గా ఇచ్చారని చెప్తాడు. అలాగే ఈ కార్ ని చాలా మంది అడిగారు, బట్ నేను నీకోసమే స్పెషల్ దీన్ని దాచుంచానని చెప్తాడు. దాంతో చేంజిన్ థ్యాంక్స్ అంకుల్ అని చెప్తాడు. దాంతో అతను థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నావు, నేనే మీ పేరెంట్స్ కి థ్యాంక్స్ చెప్పాలి, వాళ్ళు మనీ ఇవ్వడం వల్లే నేను ఈ స్టోర్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నా, నీ పేరెంట్స్ హెల్ప్ చేయకపోతే ఈ స్టోరే ఉండేది కాదని అంటాడు. నెక్స్ట్ చేంజిన్ చాలా హ్యాపీగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటాడు. జేంగ్ కూడా అతని పక్కనే ఉంటాడు. ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ కారులో వెళ్తుంటారు. అదే టైంలో యాన్చెన్ డాడ్ ఒక కారు వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాడు. సిగ్నల్ పడినా కూడా ఆగకుండా రోడ్ క్రాస్ చేసి వస్తాడు. యాన్చెన్ డాడ్ సడన్ గా చేంజిన్ కార్ కి ఎదురుగా రావడంతో అలా అతనికి యాక్సిడెంట్ అవుతుంది. చేంజిన్ చాలా షాక్ అవుతాడు. చాలా టెన్షన్ పడుతూ అతని దగ్గరికి వెళ్తాడు. అదే ఆలోచిస్తూ చేంజిన్ ప్రెసెంట్ లో చాలా భయపడుతుంటాడు. తర్వాత చేంజిన్ మామ్ నువ్వు కొన్ని రోజులు అమెరికా వెళ్ళు, అతనే రెడ్ లైట్ క్రాస్ చేసి వచ్చాడు, నీ మిస్టేక్ ఏం లేదని అంటుంది. బట్ చేంజిన్ మాత్రం నేనే అతన్ని చంపేశానని ఫీల్ అవుతుంటాడు. చేంజిన్ తన పేరెంట్స్ ఎంత చెప్పినా కూడా వినడు. తను యాక్సిడెంట్ చేసిన ఫ్యామిలీని కలవాలని వాళ్ళకి హెల్ప్ చేయాలని ఫిక్స్ అవుతాడు. అతను చనిపోయే ముందు నా వైఫ్ ని కూతుర్ని జాగ్రత్తగా చూసుకోమని నాతో చెప్పాడు. సో నేను వాళ్ళకి ఏం హెల్ప్ చేయలేకపోతే నేను బ్రతికి ఉండి కూడా వేస్టే, నా లైఫ్ అంతా గిల్టీగా ఫీల్ అవ్వాలని చెప్పి వెళ్తుంటే చేంజిన్ మామ్ నువ్వు ఇప్పుడు వెళ్తే నేను ఇప్పుడే చనిపోతానని అంటుంది. ఆల్రెడీ నీ సిస్టర్ ని కోల్పోయాం, మళ్ళీ నిన్ను కూడా పోగొట్టుకోలేను, ప్లీజ్ నేను చెప్పేది విను, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళకని చాలా ఏడ్చుకుంటూ చెప్తుంది. అదంతా గుర్తు చేసుకుంటూ చేంజిన్ చాలా ఫీల్ అవుతుంటాడు. టాబ్లెట్స్ వేసుకుంటున్నప్పుడు యాన్చెన్ అతని దగ్గరికి వస్తుంది. యాన్చెన్ అతనితో అంటుంది మీ మామ్ జస్ట్ ఇప్పుడే నాకు మెసేజ్ చేసింది, తను రేపు మార్నింగ్ యుఎస్ వెళ్ళిపోతుందంట, ఇంత త్వరగా ఎందుకు వెళ్తుంది, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంటికి వస్తానని చెప్పిందని యాన్చెన్ అతనితో చెప్తుంది. దాంతో చేంజిన్ హా మామ్ నాకు కూడా చెప్పిందని అంటాడు. ఇక యాన్చెన్ చాలా టెన్షన్ పడుతూ మన ఫేక్ మ్యారేజ్ గురించి మీ మామ్ ఏమైనా తెలిసిందా అని చేంజిన్ ని అడుగుతుంది. అదేం లేదని అతను చెప్తాడు. మరెందుకు ఇంత త్వరగా వెళ్తున్నారు, ఖచ్చితంగా ఏదో విషయం ఉందని యాన్చెన్ అంటుంది. అదేం లేదు, తనకి ఇంపార్టెంట్ వర్క్ ఉందంట, అందుకే వెళ్తుందని చేంజిన్ చెప్తాడు. మరి నువ్వెందుకు ఈ రోజు ఇలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నావని యాన్చెన్ అడగడంతో చేంజిన్ జిన్లీ వెళ్లిపోయింది కదా, కియో కూడా సిక్ అయ్యాడు, ఈ రోజు వర్క్ ప్రెషర్ కూడా చాలా ఉంది, అలాగే ఇంకొన్ని డేస్ లో చాలా ఇంపార్టెంట్ క్లయింట్స్ ని మీట్ అవ్వాల్సి ఉందని చెప్తాడు. దాంతో యాన్చెన్ నేను కూడా మీతో వస్తానని అంటుంది. పర్లేదు నేను వెళ్తాను, నువ్వు జస్ట్ కంపెనీలో రిలాక్స్ గా ఉండమని చెప్తాడు. ఎక్కువ ఆలోచించకు, వెళ్లి పడుకోమని చెప్తాడు. నెక్స్ట్ యాన్చెన్ ఇందాక కింద షేన్ హో లాగా కనిపించాడు, అతనెందుకు వచ్చాడని అంటుంది. దాంతో చేంజిన్ నువ్వు కూడా అతను షేన్ హోవే అని అనుకున్నావా, నేను కూడా అలాగే అనుకున్నానని చెప్తాడు. ఓ అయితే అతను షేన్ హో కాదా, సరే నేను వెళ్లి పడుకుంటానని చెప్పి అతనికి గుడ్ నైట్ చెప్పి వెళ్లిపోతుంది. చేంజిన్ తను వెళ్లిపోయాక మళ్ళీ చాలా టెన్షన్ పడుతుంటాడు. నెక్స్ట్ డే యాన్చెన్ వోతోంగ్ ని కలిసి నైట్ జరిగిందంతా చెప్తుంది. దాంతో వోతోంగ్ షేన్ హో గురించి చేంజిన్ నీకు అబద్ధం చెప్పుండొచ్చు కదా అని అంటుంది. అతనెందుకు అబద్ధం చెప్తాడని యాన్చెన్ అంటుంది. అతనికి నువ్వంటే పొసెసివ్ ఎక్కువ, అతను నిన్ను లవ్ చేస్తున్నాడు, తన ప్రాణాలని రిస్క్ పెట్టి మరీ నిన్ను సేవ్ చేశాడు, ఇప్పుడు సడన్ గా షేన్ హో వచ్చి నిన్ను తీసుకెళ్తే తను ఎలా ఉండగలడు, చేంజిన్ ఆ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయగలడా అని వోతోంగ్ తనతో అంటుంది. బట్ అతను అబద్ధం చెప్పే టైప్ కాదని యాన్చెన్ అంటుంది. ఎందుకు చెప్పడు, ఇన్సెక్యూర్ గా ఫీల్ అయి అలా చెప్పుండొచ్చు కదా అని అంటుంది. అలాగే నువ్వు చేంజిన్ ని లవ్ చేస్తున్నావా అని అడుగుతుంది. దాంతో యాన్చెన్ లవ్ అని కాదు కానీ అతనిపై ఫీలింగ్స్ ఉన్నాయని చెప్తుంది. అతను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు,
మమ్మల్ని ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతున్నాడు. సో నేను నా మామ్ కోసం అలాగే నాకు అతను హెల్ప్ చేసినందుకు నేను కూడా అతనితో లైఫ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నానని వూతంగ్తో చెప్తుంది. మేబీ నువ్వు అతనితో లవ్ లో పడిపోయి ఉంటావు, బట్ నీకు తెలియట్లేదని వూతంగ్ చెప్తుంది. దాంతో యాన్చిన్ సైలెంట్ గా ఉంటుంది. దీని తర్వాత మనం మాల్ కి వెళ్దాం, నేను చేంజిన్ కి ప్రెజెంట్ చేయడానికి షాపింగ్ చేయాలని చెప్తుంది. సరే ఓకే వెళ్దామని వూతంగ్ అంటుంది. యాన్చిన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకోవైపు చేంజిన్ ఆలోచిస్తూనే ఉంటాడు. అప్పుడే యాన్చిన్ అతనికి కాల్ చేస్తుంది. దాంతో చేంజిన్, నువ్వు నాకు చాలా రేర్ గా కాల్ చేస్తావు, ఏంటి మ్యాటర్, ఏదైనా జరిగిందా అని అడుగుతాడు. అదేం లేదు, ఊరికి కాల్ చేశానని యాన్చిన్ అంటుంది. చేంజిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నువ్వెప్పుడు ఇంటికి వస్తావని యాన్చిన్ అడగడంతో 10 వరకు వస్తానని చెప్తాడు. ఓకే నేను నీకోసం వెయిట్ చేస్తుంటానని యాన్చిన్ అంటుంది. దాంతో చేంజిన్, వెయిట్ చేయాల్సిన అవసరమేం లేదు, నువ్వు తినేసి పడుకో అని చెప్తాడు. నీకోసం చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను, సో వెయిట్ చేస్తానని యాన్చిన్ అంటుంది. చేంజిన్ స్మైల్ చేస్తూ ఏం సర్ప్రైజ్ అని అడుగుతాడు. ఇంటికి వచ్చాక నీకే తెలుస్తుందని యాన్చిన్ అంటుంది. ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. యాన్చిన్ చేంజిన్ కోసం వెయిట్ చేస్తూ అతని రూమ్ లో ఏదో వెతుకుతుంది. జస్ట్ అప్పుడే యాన్చిన్ కి ఫొటోస్ కనిపించడంతో అవి చూస్తుంది. అందులో చేంజిన్ తన సిస్టర్ చిన్నప్పటి ఫొటోస్ అలాగే ఫ్యామిలీ ఫొటోస్ ఉంటాయి. చేంజిన్ ఫ్యామిలీ ఫోటోలో సైడ్ కి జేన్ కనిపించడంతో యాన్చిన్ చాలా షాక్ అవుతుంది. వెంటనే ఆ ఫోటోని సిస్టమ్ లో చూస్తుంది. ఆ ఫోటోని తీసింది జేంగే మిర్రర్ లో కనిపిస్తుంటాడు. యాన్చిన్ చాలా టెన్షన్ పడుతూ జిన్లీకి కాల్ చేసి చేంజిన్ తన నేమ్ ని ఎప్పుడైనా చేంజ్ చేసుకున్నాడా అని అడుగుతుంది. అవును చేంజ్ చేసుకున్నాడు, అతని నేమ్ చేంగ్ పెంగ్, అతను నీతో చెప్పలేదా అని అంటుంది. దాంతో యాన్చిన్ చాలా షాక్ అవుతుంది. చాలా కోపం వస్తుంది, చాలా ఏడుస్తుంది. జస్ట్ అప్పుడే చేంజిన్ చాలా హ్యాపీగా ఇంటికి వస్తాడు. బట్ యాన్చిన్ అతన్ని చేంగ్ పెంగ్ అని పిలుస్తుంది. అంతే ఇక చేంజిన్ హార్ట్ చాలా స్పీడ్ గా కొట్టుకుంటుంది. అలాగే నిల్చొని సైలెంట్ గా ఉంటాడు. యాన్చిన్, నా డాడ్ ని కార్తో యాక్సిడెంట్ చేసింది నువ్వే కదా అని అంటుంది. చేంజిన్ కళ్ళు రెడ్ గా అవుతాయి. యాన్చిన్ అంటుంది, యాక్సిడెంట్ చేసి ఆ సిచ్యువేషన్ ని ఫేస్ చేయలేక భయంతో మళ్ళీ తిరిగి యుఎస్ వెళ్ళిపోయావు. ఆ తర్వాత అంతా చేంగే హ్యాండిల్ చేశాడు కదా అని అతనితో చాలా సీరియస్ గా అంటుంది. చేంజిన్ చాలా టెన్షన్ పడుతుంటాడు. దాంతో యాన్చిన్, నా వైపు తిరిగి చెప్పు, నేను చెప్పేదంతా కరెక్టేనా కాదా అని అంటుంది. దాంతో చేంజిన్, అవును నువ్వు చెప్పేదంతా నిజమేనని అంటాడు. యాన్చిన్ పిచ్చిదాంట్లా నవ్వుతూ, ఇదంతా నువ్వే ప్లాన్ చేసావు కదా, ఫస్ట్ టైం మనం బ్లూ మూన్ రెస్టారెంట్ లో కలవడం కూడా నీ ప్లానే కదా అని అంటుంది. నా విషయంలో ప్రతిదీ నువ్వే ప్లాన్ చేశావు, నన్ను పిచ్చిదాన్ని చేశావని చాలా సీరియస్ గా అంటుంది. పిచ్చిదాన్లా నేను మళ్ళీ నిన్నే మ్యారేజ్ చేసుకున్నాను, నా డాడ్ని చంపిన పర్సన్ ని నేను మ్యారేజ్ చేసుకున్నానని గట్టిగా కోపంగా అతనిపై అరుస్తుంది. ఇలా ఎందుకు చేశావు, నేను నీతో హ్యాపీగా లైఫ్ షేర్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను, బట్ నీకు నువ్వే అంత నాశనం చేసుకున్నావని అంటుంది. దాంతో చేంజిన్ చాలా ఏడుస్తుంటాడు. యాన్చిన్ చాలా ఏడుస్తూ, ఫస్ట్ నుంచి నువ్వు నాకు దూరంగా ఉండాల్సింది కదా, లేదంటే నాకు నిజం తెలియకుండా ఉండాల్సిందని చాలా ఏడుస్తుంటుంది. దాంతో చేంజిన్, మీ డాడీ చనిపోయే ముందు నాతో చెప్పాడు, నాకు 18 years ఓల్డ్ కూతురుంది, తనకి స్కూల్లో మంచి గ్రేడ్స్ వచ్చాయి, బట్ తను వెళ్లాల్సిన కాలేజ్ కి వెళ్ళలేకపోతుంది, బట్ తనకి ఆ కాలేజ్ లో సీట్ రాలేదు, నాకు చాలా భయంగా ఉంది, నా దగ్గర అంత టైం లేదు, తనకి నచ్చిన కాలేజ్ లో తనని జాయిన్ చేయలేకపోతున్నాను, తనని నువ్వే చూసుకోమని నాతో చెప్పాడని చేంజిన్ యాన్చిన్ తో చెప్తుంటాడు. యాన్చిన్ చాలా ఏడుస్తుంటుంది. చేంజిన్ తనతో చెప్తుంటాడు, ఫస్ట్ నేను నిన్ను కావాలనే కలిశాను, యాక్సిడెంట్ జరిగిన తర్వాత నుంచి సైలెంట్ గా నిన్ను చూస్తూనే ఉన్నాను, నీకేం ప్రాబ్లం రాకూడదని నీకు తెలియకుండా నిన్ను ఫాలో చేస్తూనే ఉన్నాను, నువ్వు ఏ కాలేజ్ కి వెళ్తున్నావో, నీ మామ్ తో నువ్వు ఎలాంటి లైఫ్ ని లీడ్ చేస్తున్నావో, బ్లూ మూన్ రెస్టారెంట్ లో వర్క్ చేయడం గురించి ప్రతిదీ నాకు తెలుసని చెప్తాడు. బట్ అక్కడే మనం కలుసుకుంటామని నాకు తెలీదు, అలాగే నీ పైన నాకు ఎలాంటి బ్యాడ్ థాట్స్ లేవు, నీ ఫాదర్ కోసం జస్ట్ నేను నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలనుకున్నానని చెప్తాడు. నా డాడ్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదని యాన్చిన్ మళ్ళీ సీరియస్ అవుతుంది. చేంజిన్ చాలా ఏడుస్తుంటాడు. నీ గిల్టీనెస్ ని పోగొట్టుకోవడానికి నువ్వు నాతో నా మామ్ తో హ్యాపీగా ఉన్నావు కదా, నాతో హ్యాపీగా పీస్ఫుల్ గా ఉంటావని నువ్వు అనుకున్నావా అని యాన్చిన్ అతన్ని అడుగుతుంది. దాంతో చేంజిన్, మన మ్యారేజ్ తర్వాత లవ్ చేస్తే నువ్వు నన్ను బిలీవ్ చేస్తావని అనుకున్నానని చెప్తాడు. దాంతో యాన్చిన్ చాలా ఏడుస్తూ, లవ్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదని చెప్పి తన ఫింగర్ కి ఉన్న రింగ్ ని తీసి అతనిపై విసిరేసి వెళ్లిపోతుంది. చేంజిన్ చాలా ఏడుస్తుంటాడు. యాన్చిన్ కూడా చేంజిన్ తనతో చెప్పిన వాటన్నింటిని గుర్తు చేసుకుంటూ చాలా ఏడుస్తుంటుంది. చేంజిన్ కూడా రింగ్ ని చూస్తూ చాలా గట్టిగా ఏడుస్తుంటాడు.
దీంతో పార్ట్ 18 ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ డ్రామా ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ యాంషిని ఏం చేయబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్స్ లో చూద్దాం. ఈ డ్రామా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.